మంచిర్యాల మార్కెట్ రోడ్డులో రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు పరిశీలించారు. గురువారం సాయంత్రం మార్కెట్ రోడ్, కూరగాయల మార్కెట్ చౌరస్తా, గంగారెడ్డి రోడ్డులో విస్తరణ పనులు పరిశీలిస్తూ అధికారులకు సూచనలు చేశారు. అభివృద్ధి చెందిన మంచిర్యాలలో రోడ్లు ఇరుకుగా ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. కొంతమందికి ఇబ్బంది కలిగినా పట్టణం సుందరంగా మారుతుందని అన్నారు. ఫైనల్గా సరే కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా కూడా కొంతమంది ఇబ్బంది పడ్డా కూడా చివరికి సహకరించిన ప్రతి వ్యాపారస్తులు అంటే బండ్లోని కానీ చిన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత ధన్యవాదాలు. తప్పకుండా మీరు ఏది సహకరించారు. ఇంకొక వారంలో 10 రోజులు అయిపోయిన ఒక 6 నెలల సమయం ఈ 6 నెలల సమయం తర్వాత ఇప్పుడు దిగిన మొత్తం అయిపోయినాక ఫోటో తీసుకుని 6 నెలల తర్వాత ఫోటో తీసుకుని చెప్పండి. తేడా ఏముంటుంది మీకు కనబడుతుంది. కస్టమర్లు ఉరుక్కుంటూ వస్తారు. సో కొందరికి ఇబ్బంది అయినా ఏదో ఒక 15 తీసేసి వాళ్ళకి ఇమీడియట్గా ఎక్కడ ఒక గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడ తెచ్చుకోవాలి చేసిస్తాం. గవర్నమెంట్ ప్లేస్ అంటే స్కూల్లో ఉంటుంది. కానీ ఏ రకమైన ఇబ్బంది 15 మంది సార్ 20,000 40,000 వాళ్ళు వాళ్ళకి ఇవన్నీ నష్టపడుతున్నారు. ఈ 50 నుంచి కింద 50 నెలల కింద ఈ 20 నుంచి మొత్తం రోడ్ లెవెల్ చేసేసి అంటే గుడికోవాలంటే బండి అక్కడ అప్పుడా లేకపోతే అక్కడ అప్పుడు నడిచిపోయే పరిస్థితి తీసుకొచ్చాం. తప్పకుండా ఎవరో ఒకరు దానికి సహకరించిన చామరా వ్యాపారస్తులు కానీ మావాడు కౌన్సిలర్ అందరికన్నా ముందు ఏడక ముందు ఎడి తీసేసింది. ఎందుకు నేను అటు తెలియదు ఎందుకు చేసిందంటే ఇది వీడు తీసేదనుకో ఈ ఫోన్లో వస్తాయని వాళ్ళు తీసేది నాకు ఎవరు ఫోన్ చేయడానికి అక్కడ తీసేసి సో ఇబ్బంది ఏం లేదు. కొత్త బట్టలు పెట్టుకోవచ్చు. కొత్త బట్టలు పెట్టుకుంటాం. 6 నెలల తర్వాత బట్టలు మంచిగా నా ఇదేనా ఈ రోడ్డు తన ఇంటిపై దాడి చేసి వాచ్మెన్పై భౌతిక దాడి చేసినంత మాత్రాన ఎవరికి భయపడేది లేదని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన రాత్రి తన ఇంట్లోకి 3 ముసుగులు ధరించి దుండగులు చొరబడి వాచ్మెన్ ను కొట్టారని తెలిపారు. నన్ను భయపెట్టడానికి దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మంచిర్యాలలో గంజాయి, గూండాయిజాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తుండడం అక్రమార్కులకు గిట్టడం లేదని అన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, ఆయన తనయుడు విజిత్రావు అండతో చెలరేగిపోయిన వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారన్నారు. గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు తెస్తున్నారు, అమ్మేది ఎవరో, గత కారకులు ఎవరో అందరికీ తెలుసని చెప్పారు. తన పాలనలో సామాన్యులకు ఏ అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో రోడ్లు, వంతెన నిర్మాణంకు 15 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ చైర్మన్లు రావుల ఉప్పలయ్య, వేణు, వైస్ చైర్మన్ మహేష్, పిసిసి ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు నరేష్ పాల్గొన్నారు. ఇది 15 కోట్లు పంచాయతీరాజ్ కొత్త బ్రిడ్జిలు కానీ కొత్త రోడ్స్ ఫార్మేషన్ శాంక్షన్ అయింది. జియో కూడా వచ్చింది. ఒక 15 కోట్ల రూపాయలు ఇంకొక వారం 10 రోజులు వస్తున్నాయి. ఇది కాకుండా ఎస్సీ సబ్ ప్లాన్ కింద కూడా 8 నుంచి 10 కోట్ల రూపాయలు వస్తున్నాయి. దీంతో అయితే మండలాలకు అంటే రూరల్కి సంబంధించిన పంచాయతీ రోడ్డు వ్యవస్థ అంతా ఆల్మోస్ట్ 90% అయిపోతే ఏదైనా నిన్న కూడా మిగతా కూడా తీసుకొస్తాం. కరకట్టల జియో కూడా సంతకం అయిపోయింది. బహుశా మీ ప్రెస్ మీడియా లోపల కాపీ వస్తే లేకపోతే సాయంత్రం వస్తుంది కాపీ. 260 కోట్లు వైకుంఠధామం మొదలుపెట్టింది, మన ఫౌండేషన్ వేసింది. ఇంకొక 15 రోజులు మొదలవుతుంది. ఇనాగరేషన్ కూడా డేట్ చెప్తాను, రాసుకోండి. శివరాత్రి నాడు ఫిబ్రవరి 25 తారీఖు నాడు వైకుంఠధామం ఇనాగరేషన్ అవుతుంది. ఇక మిగిలింది మార్కెట్ గురించి చాలామంది చాలా రకాలు మాట్లాడుతారు. పత్రికా మిత్రులు కూడా వింతగా రాస్తున్నారు. ఒక పత్రికా మిత్రుడు రాసి ఈ బిల్డింగ్ ఉంచాలని ప్రజలు కోరుకుంటారు. ఏ ప్రజలు కోరుకుంటారో నాకు తెలియదు. ఐపీ దగ్గర మరి హాస్పిటల్ కావాలన్నా బిల్డింగ్లు ఉంచాలన్నా ఈ మంచిర్యాల జిల్లాలో కానీ ఆసిఫాబాద్ జిల్లాలో కానీ 15 లక్షల పాపులేషన్ ఉంది. 15 లక్షల పాపులేషన్లో 80 అంటే దాదాపు 12 లక్షల జనం పూర్తి అంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఫీజులు కట్టి ట్రీట్మెంట్ చేసే పరిస్థితి లేని వాళ్ళు
8 లక్షల మంది 12 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా ఖానాపూర్ కాన్స్టిట్యూన్సీ కూడా దాదాపు మొత్తం ఇక్కడికే వస్తుంది. ఇది కాకుండా ఛత్తీస్గఢ్, దంతేవాడ, బస్తర్, నారాయణపూర్, మహారాష్ట్ర నుంచి గడ్చిరోలి, చంద్రాపూర్ డిస్ట్రిక్ట్లు, యోత్మాల్ డిస్ట్రిక్టు, కొంత నాందేడ్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా మంచిర్యాలకు పేషెంట్లు వస్తారు. ఇక్కడ ట్రీట్మెంట్ మంచిగా జరుగుతుంది. వీళ్ళందరినీ చూసుకొని 20 లక్షల బీద ప్రజల అవసరాల కోసం 650 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈ మధ్యకాలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాకతీయ, ఎంజిఎం వరంగల్, హైదరాబాద్ కట్టిన టిమ్స్ అవి తప్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చిన ఘనత మంచిర్యాలకి దక్కింది. నేను ఎన్నికల కన్నా ముందు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మాతా శిశు కట్టకు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్లేస్ అనేది హాస్పిటల్కు ఎంత ముఖ్యమంటే, ఇప్పుడు ఆసో నుంచి వచ్చినా కానీ, లేకపోతే జన్నారం నుంచి వచ్చినా, దండపల్లి నుంచి వచ్చినా, వేమనపల్లి నుంచి వచ్చినా, చెన్నూరు నుంచి వచ్చినా, బెల్లంపల్లి నుంచి ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా ఐబీ దగ్గర ఉంటుందంటే డైరెక్ట్ ఆడ బస్సు దిగి వాళ్ళు హాస్పిటల్కి పోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను చర్చని తప్పితే నేను పోయి నా సొంతం కోసం వాడు ఇల్లు కట్టుకునేది లేదు, లేకపోతే నా సొంతం కోసం బిల్డింగ్ కట్టుకునేది లేదు, ఆ ల్యాండ్ కబ్జా చేసి నేను చేసేది ఏం లేదు. అది కూడా చాలామందికి నచ్చలేదు. అంటే ప్రజలకు సేవ చేసుడు ఇవన్నీ కొన్ని కఠోర సత్యాలు ఏంటంటే చాలామంది గ్రహించాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు ఎవరు ప్రజల కోసం చేస్తాను, ఎవరు దేనికోసం చేసింది. కఠోర సత్యం ఏం చెప్తానంటే, ఎన్నికల కన్నా ముందు నేమైతే చెప్పినా ప్రతి ఒక్కటి చేస్తాను సిద్ధంగా ఉన్నా, చేసిన 90% అయిపోయినాయి. హాస్పిటల్ తీసుకొచ్చిన ఈ రాష్ట్రం ఇంతవరకు ఎక్కడికి రాలే. 300 కోట్లు పెట్టి 650 పడకల హాస్పిటల్. ఇది కాదు, ఏప్రిల్లో సిఎస్ఆర్ కూడా మాట్లాడుతున్నా, కార్పొరేట్ సొసైటీ కింద మాట్లాడి దాదాపు 90 కోట్ల రూపాయలు అవి కూడా మాట్లాడి దాన్ని హాస్పిటల్ను ఈ ఉత్తర తెలంగాణకు తలమానికం చేసిన నేను సిద్ధంగా ఉన్నా. వైద్యం కోసం ఎవరు కూడా నా మంచిర్యాల అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, పూర్తి బీద వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్ ఫీజు అంటే డబ్బులు వెచ్చించలేని స్తోమతలో వాళ్ళందరికీ కార్పొరేట్ వైద్యం కన్నా హైదరాబాద్ కన్నా వైద్యం మంచి ఇక్కడ ఇస్తా అని చెప్పిన దానికి నేను కట్టుబడి ఉన్నా. 2016 కన్నా ముందు మంచిర్యాల నియోజకవర్గంలో కానీ, మంచిర్యాల జిల్లాలో కానీ ఒక్కసారి వెనుక పోయి చూడండి. 2016 కన్నా ముందు ఈ గంజాయి ఉందా, ఈ డ్రగ్స్ ఉన్నాయా, ఈ దందాలు ఉన్నాయా, గుండాలు ఉన్నారా, రాజకీయం ఉందా, అంతకుముందు ఉన్నదేంటి తీయని మొత్తం తీస్తే నేను రెడీ ఉన్నా, సిద్ధంగా ఉన్నా. 2016 కన్నా ముందు రికార్డు తీయండి, 2016 తర్వాత తీయండి. ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళి మొదలైంది, ఎవడు గంజాయి తెచ్చిండు, ఎవరి ద్వారా అమ్మిచ్చిండు, ఇవాళ అరెస్ట్ అయిన వాళ్ళు ఎందరు. దీన్ని పత్రికా సోదరులు ఇంకొక రకంగా గ్యాంగ్ వార్ దేనికి గ్యాంగ్ వార్ అండి? ఇక్కడ జరిగే యుద్ధం ధర్మానికి, అధర్మానికి, న్యాయానికి, అన్యాయానికి గుర్తుపెట్టుకోండి. నేను ఎన్నికల కన్నా ముందు చెప్పినా దానికి కట్టుబడినా. దీన్ని నన్ను ఇంకా ఎవరే అనుకున్నా పర్వాలేదు, నా ఇంటి మీద దాడి చేస్తే నేను భయపడతాను అనుకుంటాను. ఈ దాడులకు వాళ్ళేదో దాడి చేస్తే భయపడి పారిపోయే బ్యాచ్ కాదు. ఎక్కడికంటే అక్కడ మార్కెట్లో తిరిగాను, భయపడలే. వాళ్ళ లెక్క జంగల్ వేసుకుంటే పారిపోలే. ప్రతి సమస్య కాడ ఎదుర్కొని పరిష్కరిస్తున్నాం, ఫేస్ చేస్తున్నాం. సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎదుర్కొంటాం, నిలబడతాం, ఫేస్ చేస్తాం. వాళ్ళ లెక్క ఎవరైనా ప్రశ్న అడుగుతూనే పారిపోయే బ్యాచ్ కాదు నాది. ఎన్నికల కన్నా ముందు చెప్పిన ప్రతి చేసిన నస్పూర్ పట్టాలు ఒకటి మిగిలిన అవి కూడా ఇంకో 2 నెలలు కంప్లీట్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇక గ్యాంగ్ వార్ అంటాను, ఇంకేదో అంటాను, ఏది పడితే చేస్తాను, రౌడీజం గుండాయిజం అంటాను. దాన్ని రౌడీజం గుండాయిజం ఎవరు చేస్తాను నేను చూసినా సిద్ధంగా ఉన్నా. ఎవరు రౌడీజం చెప్తాను, ఎవరు గుండాయిజం చేస్తాను. ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరి మీద ఏ కేసులు ఉన్నాయి? వీళ్ళందరూ శుద్ధపూసలు. మేము గుండాయిజం రౌడీజం చేసినామా? ఎవరి ఇంటి మీదకి ఎవరు వచ్చిండు? ఎన్నికల కన్నా ముందు 3 నెలల ముందు ఏం జరిగింది? అంటే జగన్ మాట్లాడుతాడు, ఆ ల్యాండ్ గీడిని ఏం కాదుగా చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు ఇంత ఏం చేయలేదు. ఎన్నికల కన్నా 4 నెలల ముందు 50 మందిని పంపించినాడు. విజిత్ రికార్డు ఉన్నది. విజిత్ ఫోన్ చేసి తన్నిందా ఇంకేం చేస్తాను రికార్డు ఉన్నది, ఆడియో రికార్డు చూపిస్తాను మీకు. ఎవరు పోయింది అటాక్? మొన్న ఎవరు పోయింది? మళ్ళా నా ఇంటి మీదకి ఎవరు వచ్చింది? ఇవాళ ఒక ఎమ్మెల్యే ఉండి, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఉండి, నా ఇంటి మీదకి 3 దస్తులు కట్టుకొని వచ్చి కత్తులు పట్టుకొని వచ్చి మీరు దానికి ఏమేమి రాసిండ్రో దాని ఇంతవరకు పేపర్లకి ఇది కనబడతలేదు. ఎమ్మెల్యే ఇంటికి దాడి, ఇంటికి వచ్చి రాత్రికి చాకులు పట్టుకొని కనబడతలేదు. ఇంత మట్టి పోసింది కనబడుతుంది. లేకపోతే మట్టి ఎవరన్నా కూలగొట్టే మట్టి ఎక్కువ అక్కడ పోయకుండా ఏం చేస్తారు? ఇటువంటి దాడులకు వీళ్ళకి భయపడే ప్రసక్తి లేదు. సింగిల్గా వస్తే ఎక్కడికైనా వస్తా. నాకు కన్మేన్లో అవసరం దమ్ముంటే రమ్మని చెప్పి నేను చూసుకుంటాను. ఇంకొకటి, ఇక మిగిలిన చరిత్ర ఇంకా చాలా ఉన్నది. ఇక్కడ క్లబ్బులు మన జిమ్ములు పెట్టారు. ప్రతి జిమ్ము ఒక రౌడీలను, గుండాలను, ఎవరైతే ఈ డ్రగ్స్ మాఫియా అయిందో తయారు చేసే సెంటర్ అయిన జిమ్లలో మీకు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు, వాళ్ళ దగ్గర అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ సెల్లులలో మీటింగ్లు, ఇక్కడ పలానా కాడ మీటింగ్ ఈ టైంకి రండి, ఈ జిమ్లో కలుద్దాం, చర్చ చేస్తాం అనేది 1, 2, 3 జిమ్ములు. ఇక్కడి
రాకేష్ జిమ్ ఒకటి, ఇంకోటి మన ఇది కాలేజ్ రోడ్ జిమ్ ఒకటి, ఇంకోటి మున్సిపల్ ఆఫీస్ దగ్గర జిమ్ ఒకటి. ఈ 3 జిమ్ములు గడిచిన 7-8 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇవి రౌడీలను గుండాలు తయారు చేసే ఫ్యాక్టరీలుగా తయారైనాయి. ఇక్కడ మీకు ఆధారాలు అన్నీ ఉన్నాయి పోలీసుల దగ్గర ఉన్నాయి. మీ కేసులు కూడా నేను రెడీ ఉన్నా చెప్తాను సిద్ధంగా. 2016 కన్నా తర్వాత 16 కన్నా ముందు చూడండి. ఈ 2 చూస్తే మీకు కనబడతాయి. నా ఉద్దేశం ఒక్కటే, ఈ రౌడీజం గుండాజం ఎవరు చేసి నన్నన్న ఎవరన్నా సిద్ధంగా ఉన్నాను ఎక్కడికైనా వచ్చేందుకు. నేను అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా సుక్కోపోసేది చెప్పండి. ఎవరెవరు అరెస్ట్ చేసిన అన్ని లిస్టులు ఎందుకు ఎక్కడెక్కడ ఉన్నాయి లిస్టులు. ఇంకా 3 తప్పించుకొని పోయినరు. వాళ్ళు 3 పాతాలను జాగ్రత్త తెప్పిస్తే వాళ్ళను రాకేష్ గాడు, విశాల్ గాడు, ఇంకోటి శ్రవణ్ గాడు, వీళ్ళు 3 దొరికితే మొత్తం గుట్లన్నీ బయటపడతాయి. కాన్స్పిరసీ ఏం జరిగింది, ఎవడు గంజాయి తెచ్చిండు, ఎక్కడ అమ్ముతాడు, గంజాయి అమ్మే దుకాణాలు ఇక్కడ తెలిసి నాకు ఇవ్వాలి, ఎవరు తెచ్చిండ్రు, దీని మూల కారకులు ఎక్కడ మొదలైన కారకులు అంటే మొత్తం మంచిర్యాల జిల్లాలో యువతను నాశనం చేస్తారా? ఇప్పుడే చాలామంది అయినరు. ఇక చేతులు దాటే పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా దీని మీద నన్ను ఎవరేమనుకున్నా కఠిన చర్యలు ఉంటాయి. సరే, నా మీద దాడి, నా ఇల్లు మీద దాడి, దీంతో ఏం ఊదుగాల పీర్లేదు. వీళ్ళందరి సంగతి నాకు తెలుసు. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏదో ఇంటికి వచ్చి కత్తులు పట్టుకొని వచ్చి మూతలకు దస్తులు పట్టుకుంటే భయపడతా అనుకుంటాను. ఈ కత్తులు మూతలకు దస్తులు భయపడే బ్యాచ్ కాదు ఇది. ఎక్కడికైనా పోదాం, ఎక్కడికైనా చేస్తాం. ఈ వ్యవస్థను ఇది వాళ్ళు మొదలుపెట్టిండ్రు. నేను దీన్ని కథం చేస్తాను. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని హాజీపూర్ మాజీ వైస్ ఎంపీపీ బాధితుడి భార్య స్వర్ణలత ఆరోపించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లి వద్ద బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ భర్త మందపల్లి శ్రీనివాస్ పై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం వెనుక కుట్ర దాగుందని మాజీ ఎంపీపీ స్వర్ణలత ఆరోపించారు. తన భర్త వెళ్తున్న కారుని అడ్డగించి దాడి చేయడం సమంజసం కాదని అన్నారు. స్థానికులు గుర్తించి మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో హాస్పిటల్ వెళ్లమని ఆమె తెలిపారు. మంచిర్యాల పట్టణ పోలీసులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తామని చెప్పి హైడ్రామా సృష్టించి తమకు చెప్పకుండా తన భర్తను ఎక్కడికో తీసుకెళ్లారో తెలియదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు గాయపడిన తన భర్తను ఇబ్బందులకు గురి చేస్తూ గందరగోళం సృష్టించారని అన్నారు. తన భర్తకు ఏదైనా జరిగితే పోలీసులపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. వాళ్ళిచ్చే వాళ్ళే కారుకి వెనక మా బాబాయ్ వస్తుండట, మధ్యలో దారిలో కలిసిండట. నేను ఎక్కించుకుందామని ఆగింది సార్. ఆయనందుకు ఆయన కారు ఆగినప్పుడు వాళ్ళు వచ్చి బైక్ మీద
బైక్ తోటి వాళ్ళించే వాళ్ళకి గుద్దిండ్రట సార్. గుద్ది కాలు ఇరిగింది అన్నాడు. ఒకడు అన్నాడట సార్. వాడు ఎవడో తెలియదు, వాడి పేరు అంతా కరెక్ట్ చెప్పలేదు. అయితే వాడు అన్న తర్వాత ఈయన దిగి మరి హాస్పిటల్ తీసుకుపోదాం పారా అని అన్నందుకు ఆ తర్వాత వెనక నలుగురు వచ్చి కొట్టిరట సార్ ఇష్టం వచ్చినట్టు. ఇవన్నీ దెబ్బలే సార్, ఇవంతా కమిలిపోయినాయి మొత్తం. కాలు ఇరిగింది అన్నోడు కూడా లేచి కొట్టిండట సార్. అది స్కెచ్ చేసినట్టు కాదా సార్, ప్లాన్ తోటి చేసినట్టు కాదా సార్. అది మెడ్లైఫ్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఇక్కడ తీసుకొస్తానని అన్నారు సార్ పోలీసు వాళ్ళు. ఇక్కడికైతే తీసుకురాలేదు, మరి ఎటు తీసుకుపోయిండో తెలియదు సార్. మరి ఇప్పుడు అంత ఎట్లు చేసిండు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తాను అన్న మనిషిని ఎటు తీసుకుపోయినో తెలియదు సార్. ఇప్పుడు మాత్రం నా భర్త నాకు ఇక్కడ కావాలి, నేను ఇక్కడ నుంచి గదలే కదా నేను తీసుకురాకపోతే కొట్టిన వాళ్ళు అక్కడ తంగల రాయలింగు, తంగల సాగరు, తంగల రాయలింగు, సింగ కొడుకు, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారట. ఇంకా మా సార్ కరెక్ట్ పేర్లు చెప్పలేదు. ఆయన వస్తే కదా సార్ మొత్తం తెలిసేది. తెగిపోయినట్టు తీసుకొని పోతారు సార్ పోలీసులు దౌర్జన్యం గింత ఘోరంగా ఉంటుందా సార్. ఇట్లా పట్టి అట్లా ఇడుచుకొని పోతున్నారు. మనుషులైనా కండిషన్ మంచిగా లేదు సార్. ఆయనకి ఏమైనా కావాలి మాది, నేను మాత్రం ఊరుకోను సార్. ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం సార్ మేము. లక్షడ్పేట్ మున్సిపాలిటీ అధికారులు సులభ్ కాంప్లెక్స్ ను వెంటనే ప్రారంభించాలని బాణాల రమేష్ డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా లక్షడ్పేట పట్టణంలో విశ్రాంతి భవనం పక్కన సులభ్ కాంప్లెక్స్ 2015లో నిర్మించారు. కానీ సులభ్ కాంప్లెక్స్ కు ఎప్పుడు తాళం వేసి ఉంటుందని, బ్యాంకుకు వచ్చే కస్టమర్లు ఒక బస్ స్టాప్, 2 ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, దగ్గరలోనే ప్రభుత్వ ఆఫీసులు చాలా ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎన్నోసార్లు మున్సిపల్ కమిషనర్ కు పలువురు విన్నవించినా పట్టించుకోవడం లేదని బాణాల రమేష్, నడిమెట్ల రాజన్న మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ ను వివరాల కోరగా వారం రోజుల్లోగా తిరిగి ప్రారంభం చేస్తామన్నారు. అందరికీ నమస్కారం. లక్షడ్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఐబీలో ఉన్న ముసులాబ్ కాంప్లెక్స్ 2017లో ఏర్పాటు చేయడం జరిగింది, నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రజలకు ఉపయోగంలో లేకుండా పోతుంది. దీన్ని కమిషనర్ గారి దృష్టికి చాలా పలుమార్లు తీసుకెళ్ళాం. చీమ గుట్టినట్టు కూడా కమిషనర్ గారు దీని మీద ఎటువంటి చర్య తీసుకుంటలేరు. కొత్త విషయం ఏంటంటే, ఇలా పొద్దునే కమిషనర్ గారికి మాట్లాడినా, సార్ ఒకసారి వచ్చి మీరు సందర్శించండి, ఒకసారి సందర్శించి ఆ సులాబ్ కాంప్లెక్స్ పరిస్థితి చూసుకోండి. దగ్గర ముందర మనకు బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది, పక్కన హాస్పిటల్ ఉంది, ఇంకా కాస్త దూరం పోతే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, దానికి ఆపోజిట్లో ఎంపీడీఓ ఆఫీస్ ఉంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఇరిగేషన్ ఆఫీస్ ఉంది, ఈ పక్కన చాలా షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, ఇక్కడ బ్యాంకులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే ప్రజలు ఇంతకుముందు గతంలో అయితే ఐబీలో ఎందుకంటే యూనియన్ చేసేవాళ్ళు, ఎందుకంటే అది ఓపెన్ చేసిండే, ఇప్పుడు దానికి తాళం వేసి గత 6 నెలల నుంచి తాళం వేసింది. ఇప్పుడు ప్రజలు బాత్రూమ్ పోవడానికి ఇబ్బంది పడుతున్నారు. నేను ముఖ్యంగా దీని మీద ఎందుకు నేను మాట్లాడాల్సి వస్తున్నానంటే, నేను మధ్యాహ్నం
చౌరస్తాకు వచ్చాను. ఒక 45 సంవత్సరాల వయసు గల మహిళ, ఆమెకు షుగర్ ఉన్నది. ఆమెకు పాపం బస్ దిగంగానే ఆమె ఇక్కడికి వచ్చి బాగా అటు ఇటు ఇబ్బంది పడుతుంది. నేను ఆపి అమ్మాయి ఎందుకు వచ్చినానని అడిగాను. లేదా బాబు మా పర్సనల్ ప్రాబ్లం, బాత్రూమ్ పని చేస్తలేదు కదా అంటే, అమ్మ మీకు ఆ ఇబ్బంది ఉన్నది, జర పక్కన వెళ్ళండి అని చెప్పి ఆ పక్కకు పంపించిన సందర్భం ఉన్నది. అంటే దాదాపుగా కమిషనర్ గారు ఇంకా ముసుగేసుకొని కప్పుకొని తిరుగుతున్నట్టున్నాడు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటలేడు. అంటే గత ప్రభుత్వం అనుకొని ముసుగేసుకొని తిరుగుతాడు. ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది. ఒకసారి మీరు బాత్రూమ్ చూసిండ్రు, మీరు విజువల్ తీసుకున్నారు. కరెంటు బిల్లు కట్టక కరెంటు కట్ చేసింది సులభ కాంప్లెక్స్. ఆ కరెంట్ ఎవరు వాడుకుంటారు? ఆ మోటార్ ఎవరు వాడుకున్నారు? అక్కడ పక్కన ఉన్న వాళ్ళు వాడుకుంటారు. రేపు మోటార్ కాలిపోతే బాధ్యులు ఎవరు? గవర్నమెంట్ వస్తువు అంటే కమిషనర్ గారికి అసలు పట్టించుకోవడమే లేదు. ఆయనకు ఏమన్నా అంటే వస్తున్నాయా, నాకేముంది నీకేముంది అనే పరిస్థితిలో వ్యవహరిస్తున్నాడు. మరి మా ఎమ్మెల్యే గారికి ఆయన చెడ్డ పేరు చేస్తుండని మేము అనుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారు ఎంత యాక్టివ్గా పనిచేస్తుండో, అభివృద్ధి పదంలో మొన్న అక్కడ స్కూల్ కట్టించాడు. స్కూల్కు ఇక్కడ కాలేజీ పిల్లల కోసం కాలేజీ ఎంత అభివృద్ధిలో ముందుకు పోతుంటే ఈ అధికారులు ఇక్కడ అతనికి అయితలేదు. మరి ఈయనైనా వాళ్ళు కళ్ళు తెరుచుకొని ఈ సులభ కాంప్లెక్స్లు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారని కోరుకుంటున్నాం. ఇంతకుముందు అందుబాటులో ఉండేది, గత కొంతకాలం నుంచి అందుబాటులో అతను లేరు. అతను వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకున్నాను. వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకున్నాను. దాని ప్లేస్లో వేరే వాళ్ళ బ్రదర్ని మాట్లాడినామంటే దానికి కరెంటు కూడా డ్యూ ఉంది. దానికి కొంచెం మాకు ఎప్పుడో దృష్టికి వచ్చింది, దాన్ని క్లియర్ చేసుకుంటాం. అది తొందరగా అది మాకు అందుబాటులో వచ్చిందని మేము తీసుకుంటాం. ఒక 1 వీక్లో కూడా అది అందుబాటులో వచ్చిందని తీసుకుంటాం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కనీస వసతులు సౌకర్యాలు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థినుల కనీస వసతులు రూపకల్పనలో భాగంగా వారి సౌకర్యార్థం కొత్తగా నిర్మించ తలపెట్టిన నూతన టాయిలెట్స్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్ అర్ధాంతరంగా నిలిపివేయడంతో గత కొద్ది సంవత్సరాలుగా నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరింది. విద్యార్థినులు ఆరకొర వసతులతో ఉన్న పాత టాయిలెట్స్ ను ఉపయోగిస్తుండటంతో వారు పడుతున్న అవస్థలు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. 250 మంది విద్యార్థినులు కలిగిన ఈ ఆశ్రమ పాఠశాలలో వసతులు కల్పించడంలో అధికారులు మరియు పాలకులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అర్ధాంతరంగా నిలిపిన పనులను వెంటనే పూర్తి చేయాలని విద్యార్థినులు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బల్కసుమన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐబీ దర్గా వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 4వ వార్డు కౌన్సిలర్ రేవల్లి మహేష్ నిరుపేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ చెన్నూరు పట్టణాన్ని ఎంతో గొప్పగా అభివృద్ధి చేసిన బల్కసుమన్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అభివృద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన ముద్ర అధికార సిద్ధ్యర్థం యథాశక్తి పార్వతీ పరమేశ్వర దేవత ప్రీత్యర్థం బాలకాసుమం జన్మదిన ప్రీత్యర్థం అర్చన
ओम प्रकाश महादेव द्वितीय महित्रा तृतीय चक्रज्ञेय चतुर्थ वृषभध्वज रुद्र एकादश सेवा द्वादश होते द्वादशाय नामानि त्रिसन्देव पठेन्नरः कृतघ्नश्च सेवा भोग्नश्च ब्रह्मावृतमः सेवालघात्क सेवा सुरापोर शरीवति मुच्यते सर्वपापेभ्यो रुद्रलोकं सगच्छति पार्वती परमेश्वराभ्यो क्षमा नमस्कारां समर्पयामि स्थापितं पुरतस्तव तेमय सकल प्राप्ति भवेत् जन्मनि जन्मनि नारिकेल महाफलं समर्पयामि मंडलांतरकोटि मंडलांतरकं हिरण्यं नीलकंठतव पाद सेवनं संभवतु मम जन्म जन्मनि स्वामी सर्व जगन्नाथ या पूजा विधानं नातु त्रिभावेन लिंगिस्मिन् सनिकुरु లాభన్ పట్టా భూములను ఇండ్ల స్థలాలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకోబడతాయని మందమరి ఎంఆర్ఓ సతీష్ హెచ్చరించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఓల్డ్ క్రాంతి కాలేజ్ వెనుకాల సర్వే నెంబర్ 7లో ఉన్న మేకల సత్యనారాయణకు చెందిన లావన్ పట్టా భూముల్లో ఇండ్ల నిర్మాణం కొరకు ప్లాట్లను ఏర్పాటు చేశారని సమాచారం మేరకు శుక్రవారం సర్వే నెంబర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ సాగు కోసం ఇచ్చిన భూముల్లో సాగు మాత్రమే చేయాలని, ఈ విధంగా ప్లాట్ల కొనుగోళ్లను చేయడం సరికాదని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట రెవెన్యూ అధికారులు ఉన్నారు. It's a music studio.
Snow Music Studio. మాకు అందిన సమాచారం మేరకు ఖాతన్పల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 7 గతంలో ప్రభుత్వము అగ్రికల్చర్ పర్పస్ అసైన్మెంట్ చేసింది. అందులో అగ్రికల్చర్ పర్పస్ ల్యాండ్ను ప్లాట్లు చేసి అమ్ముతున్న విషయము తెలిసినందుకు మోకాపై వచ్చి ఆ పట్టేదారును విచారిస్తే అది అసైన్మెంట్ జరిగింది కానీ ఇలా కొన్ని ప్లాట్లలో మేము చేసి అమ్ముకున్నామని వాళ్ళు మాకు వాగ్మూలం ఇచ్చిండ్రు. అది చట్ట విరుద్ధం. అది కనుక మేము దాన్ని అక్కడ ఉన్న షెడ్లను తీసివేయడానికి మేము వెళ్ళినప్పుడు ఆ పట్టేదారు తనకు తాను ఇప్పుడు ఒక అరగంట తీసివేస్తా అని చెప్పిండ్రు. ఒక తీసివేయనచ్చు మేము ఏదైతే ప్రభుత్వము మన వ్యవసాయ భూమికి ఇచ్చిన భూమిని గృహ నిర్మాణాలకు వాడుతున్నందుకు చట్టరీత్యా మేము దాన్ని చర్య తీసుకుంటామని ప్రజలకు తెలియజేస్తున్నాము. ఎట్టి ప్రజలు కూడా ఇట్లా మోసపూరితంగా ప్రభుత్వ భూములు అసైన్ ల్యాండ్లా ఎవరు కొనుగోలు చేసి వాళ్ళు నష్టపోవద్దు అని మన మందమరి మండల ప్రజలు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను అన్యక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ అన్నారు. స్థానిక 19వ వార్డులో ఉన్న ప్రభుత్వ స్థల భూముల్లో కాలనీ వాసులు దేవీ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక మండపాన్ని తొలగించాలని కోరగా కొంతమంది వ్యక్తులు కక్షపూరితంగా మున్సిపల్ కార్యాలయంకి చొరబడి పెట్రోల్ బాటిళ్లతో బెదిరించడం సరికాదన్నారు. ఉన్నటువంటి తాత్కాలిక మండపం అదే విధంగా కొనసాగించవచ్చని, అంతకు మించి ఎక్కువ స్థలంలో నూతన ఏర్పాట్లు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ప్రజల సౌకర్యార్థం అదే స్థలంలో ఓపెన్ జిమ్, కమ్యూనిటీ హాల్ ప్రతిపాదించడం జరిగిందని ప్రజలు సహకరించాలని కోరారు. కాగా మున్సిపల్ కార్యాలయంలో 19వ వార్డు వాసులు చొరబడడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి సీతారామయ్య చొరవతో పరిస్థితి కొలిక్కి వచ్చింది. ప్రజల కొరకు చేస్తున్న మంచి పనులకు పట్టణ ప్రజలు సహకరిస్తే అభివృద్ధి వేగవంతమవుతుందని కమిషనర్ మురళీకృష్ణ కోరారు. కేదన్పల్లి మున్సిపల్ పరిధిలో 19వ వార్డులో నిన్న శ్రీనివాస ఏరియాలో అక్కడ సింగరేణి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసిన ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో అక్కడ గతంలో షెడ్ ఉంది, వాళ్ళు తీసేశారు. కొత్తగా వాళ్ళు మళ్ళీ నిర్మాణం చేపట్టారు. నేను ఫస్ట్ ఒక నిర్మాణం దగ్గరికి వెళ్ళి ఆఫ్ చేసినప్పుడు నవరాత్రులు అయిపోయిన తర్వాత తీసేస్తామన్నారు. సరే అని చెప్పేసి నవరాత్రులు అయిపోయినాయి, ఆ షెడ్ అలాగే ఉంది. తర్వాత అదనంగా వాళ్ళు మళ్ళా కొన్ని రాళ్ళు తెచ్చుకొని ఆ షెడ్ ఇంకా ఎన్హాన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటే నేను ఆఫ్ చేయడం జరిగింది. దాని విషయంలో వాళ్ళు నేను ఆఫీస్కి వచ్చి అంటే వాంటల్లి అక్కడ అర్థమవుతుంది, పెట్రోల్ తీసుకొని వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి అనడం జరిగింది. అది పూర్తిగా కూడా ఒక గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్. అది దాంట్లో వాళ్ళు ఆ చిన్న షెడ్ వేసుకున్నారు. అదనంగా ఏది నిర్మించకూడదు అంటున్నారు. నేను అక్కడ గత 3 నెలల క్రితమే నేను అక్కడ ఏరియాలో ఉన్న ల్యాండ్లో నేను మొక్కలు అవి వేసుకోవడానికి నేను ప్లాన్ చేసుకున్నాను. అంతేకాకుండా అక్కడ ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే జిమ్ము అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నాను. దానికి వాళ్ళు అక్కడ ప్రతి దానికి నాకు అబ్జెక్షన్ అనేది పెడుతున్నారు. నాకు అది మంచిగా అనిపించలేదు. ఇప్పుడు నేను ఎవరు కూడా వాళ్ళ ఇళ్ళకి సంబంధించి వాళ్ళ ల్యాండ్లకు సంబంధించి కూడా నేను ఇంటర్ఫియర్ కాలేదు. కేవలం గవర్నమెంట్ ఇళ్ళకి సంబంధించి ఎంక్రోచ్మెంట్ కాకుండా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు ప్రీ ప్లాన్గా వాళ్ళు అట్లా చేసి చేయడం మా యొక్క విధులకు ఆటంకం కలిగించడం అనేది సరైనది కాదు. ఇది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. దయచేసి ప్రభుత్వ భూములని కాపాడేది ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా మాకు సహకరించి ఆ ప్రభుత్వ భూములు కూడా అన్ని ఎంక్రోచ్మెంట్ కాకుండా వాటిని కాపాడాలని ప్రజలందరికీ నా యొక్క నమస్తే.